వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో మనతో పాటు ఎంతోమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన చేసే వారిలో భక్తిహీనులు ఉంటారు, తర్వాత యథార్థవంతులు కూడా ఉంటారు. అయితే భక్తిహీనులు అర్పించే బలులు కానీ, భక్తిహీనుల ప్రార్థనలు కానీ, భక్తిహీనుల సాక్ష్యము కానీ, భక్తిహీనుల పరిచర్య కానీ దేవునికి ఎలాంటిదంట? హేయమైనది. హేయమంటే అది అసహించుకోవడం. ఏదైనా కుక్క కానీ, పందులు కానీ రోడ్డు మీద చనిపోతే అవి దుర్వాసన కొడుతుంటే మనం ఏం చేస్తాం? అసహించుకుంటాం. అలాగున దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటే భక్తిహీనుల ప్రార్థనేమో దేవుడు మనము అపవిత్రమైన దాన్ని చూసినప్పుడు ఎంత అసహించుకొని వెళ్ళిపోతామో, దేవుడు కూడా భక్తిహీనుల ప్రార్థన, భక్తిహీనుల అర్పణ, భక్తిహీనుల యొక్క సాక్ష్యము, భక్తిహీనుల యొక్క పరిచర్య, భక్తిహీనుల యొక్క పనిని దేవుడు అసహించుకుంటా అంట. కానీ యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని వ్రాయబడినది. యథార్థవంతులు ప్రార్థన చేస్తూ ఉంటే వారి ఇంట్లో, బయట, సంఘంలో, సమాజంలో ఎక్కడ ప్రార్థన చేస్తున్నా దేవుడు ఏం చేస్తా అంట? ఆనందంగా వింటా అంట. దేవుడు ఆనందపన్నాడంటే మనకు ఆన్సర్ వస్తుందనే రాదనే? తప్పకుండా మనకు ఆన్సరు వస్తుందని లెక్క. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మన ప్రార్థన దేవునికి ఆనందకరముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు భక్తిహీనుల వంటి ప్రార్థన చేయకుండా యథార్థవంతుల ప్రార్థన చేయటం వలన నిశ్చయముగా మన ప్రార్థన దేవునికి ఆనందకరం అయిపోవడం, దాని వలన దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చి మన హృదయ కోరికలన్నీ తీర్చబడినట్లుగా వెంటనే జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడంట. అప్పుడు దేవుడు చేసేటువంటి రెండవ కార్యం, అలాంటి ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు చేసేటువంటి రెండవ కార్యం చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. ఇలాంటి ప్రార్థన, ఆనందకరమైనటువంటి ప్రార్థన మనం చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తా అంట? మనకు విశ్వాసాన్ని కలుగజేస్తా అంట. అవును, దేవుడు ఈ కార్యం చేస్తానన్నాడు, ఇట్లా చేస్తానన్నాడు, అట్లా చేస్తానన్నాడు. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని భక్తుల జీవితాల్లో నెరవేర్చాడు. కాబట్టి నా ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు, నా విశ్వాసాన్ని కూడా దేవుడు బలపరుస్తాడు, నా రోగాన్ని కూడా దేవుడు స్వస్థపరుస్తాడు, నా ఇంటి వారికి ఉన్నటువంటి సమస్త సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు అనేటువంటి విశ్వాసపూరితమైనటువంటి ప్రార్థన మన నోట వచ్చేటట్టు దేవుడు కార్యం చేస్తాడు. విశ్వాసపూరితమైనటువంటి ప్రార్థన ఏం చేస్తూ ఉన్నది? రోగికి స్వస్థత కలుగజేస్తూ ఉన్నది. ఎలాంటి రోగమైనా సరే, మరణకరమైన పరిస్థితి అయినా సరే, దురాత్మ శక్తి అయినా సరే, చేతబడి అయినా సరే, ఎలాంటిదైనా సరే ఆ విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగికి స్వస్థత కలుగజేయచ్చున్నది. అందుకని రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఏమైంది? వెంటనే స్వస్థత కలిగింది. ఏ ప్రార్థన చేస్తున్నామే? విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన మనవిని అంతరంగంలో పెట్టుకొని విశ్వాసముతో వచ్చి యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకున్నది. తక్షణమే ఆమెకు స్వస్థత కలిగినట్లు వ్రాయబడింది. అలాగే దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి ప్రార్థన విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనగా దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. మనకు కొన్ని విషయాల్లో అవిశ్వాసాలు, అపనమ్మకము రావచ్చు. కానీ దేవుడి శుభదినాన మనకిస్తున్న మాట ఏంటంటే విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనను దేవుడు మనకిస్తూ ఉన్నాడంట. ఈ ప్రార్థనలకు దేవుడు మనకేం చేస్తున్నా ఏ విషయాల్లో దేవుని విషయంలో మనం విశ్వాసం ఉంచకుండా ఉంటూ ఉన్నామో
వాటన్నిటి విషయంలో సంపూర్ణ విశ్వాస సహితమైన ప్రార్థన మన నోట నుండి వచ్చినట్లుగా దేవుడు క్రియ జరిగించబోతున్నట. దేవుని నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాట మనకు ఏం చేయాలి చెప్పండి? విశ్వాసాన్ని కలిగించేదిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నా అంటే, విశ్వాసనయ్యా నాలో ఉన్న అవిశ్వాసాన్ని కొట్టివేయి, అపనమ్మకం కొట్టివేయి, పూర్ణమైనటువంటి విశ్వాసం నాకు సమృద్ధిగా దయచేయ్యా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం వలన దేవుడు నిశ్చయముగా నాకు నిజముగా విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఇస్తున్నావయ్యా, నా నోట నీ ప్రార్థన ఉంచావయ్యా, నా నోట నీ స్తుతి ఉంచావయ్యా అని హృదయపూర్వకంగా విశ్వాసంతో ఈ మంచి మాటలు మనం పలుకుతూ ఉండాలి. అప్పుడు విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన మనకు క్షేమమును స్వస్థతను కలుగజేస్తూ ఉన్నదని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అలాస్తాడు, నెరవేరుస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.